హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా వీడియో షేర్ చేసుకోబోతున్నాను. దీనికోసం మనం ఒక సింగిల్ శారీ యూజ్ చేసుకున్నాము. 4 మీటర్స్ వచ్చేసి క్రేప్ లైనింగ్ని యూజ్ చేసుకున్నాం అనమాట. మోడల్ చూస్తున్నారా, ఇక్కడ బాడీ పార్ట్కి నేను 2 కలర్ కాంబినేషన్స్ యూజ్ చేశాను. ఫ్రంట్ నెక్ పార్ట్ దగ్గర చిన్న కీ హోల్ వస్తుందన్నమాట. సో ఆ కీ హోల్ షేప్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తం మనం పైపింగ్ అనేది ఇచ్చుకున్నాము. బ్యాక్ సైడ్ బోట్ నెక్, హ్యాండ్స్ వచ్చేసి షోల్డర్ పార్ట్ దగ్గర ఫ్రిల్ వస్తుంది. కింద నార్మల్ హ్యాండ్కి కూడా కింద లైట్గా పైపింగ్ అనేది చేసుకున్నాము. బాటమ్ పార్ట్ వైజ్గా చూసుకుంటే యోక్ పార్ట్ మొత్తం ఇదంతా ఇంకా ఫ్రిల్స్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి కింద పెద్ద బోర్డర్ వచ్చింది కదా, సో అందుకని ఫ్రిల్ టైప్లోనే ఫ్రాక్ అనేది కస్టమైజేషన్ చేశాను. ఇది ఒక క్లయింట్ మన దగ్గర డిజైన్ చేయించుకున్నారు. సో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. మ్యాక్సిమం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది అర్థమవుతుంది. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్లు అయినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అనేది ఇవ్వడం వల్ల కొత్త వ్యూవర్స్కి రీచ్ అయ్యి మన ఛానల్ అనేది ఇంకొంచెం గ్రో అప్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో గాయస్, నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను అనమాట. ఒక 1 మీటర్ లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇట్లా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. బాడీ పార్ట్ కటింగ్ చేసి చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ బాడీ పార్ట్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి బాడీ పార్ట్ హైట్ 14.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలానే నెక్ వెడల్పు, సో మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ బోట్ నెక్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ కూడా బోట్ నెక్ వస్తుంది కాబట్టి నెక్ విడ్త్ అనేది ఎక్కువ మార్క్ చేస్తున్నాను నేను. నెక్ విడ్త్ 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలానే షోల్డర్ పాయింట్ వచ్చేసి 2.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. చంక డౌన్ 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ని మార్క్ చేసేటప్పుడు 34/4 అలా మీ చెస్ట్ ఎంతైతే ఉంటే దానిని డివైడెడ్/4 చేసుకోండి. వచ్చిన దానికి 2 ఇంచులు మార్జిన్ అనేది మార్క్ చేసుకోవాలి. చంక కర్వ్ తీసుకోవడానికి 2 ఇంచులు పైకి మార్క్ చేసుకొని కర్వ్ అనేది డ్రాయింగ్ వేసుకున్నాను. అలానే వేస్ట్ కూడా అంతే. వేస్ట్ మీద ఎంతైతే ఉండనివ్వండి, దానికి డివైడెడ్/4 చేస్తే వచ్చిన దానికి 2 ఇంచులు మార్జిన్ యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడాను 35.5 చెస్ట్ సైజ్ అన్నమాట. సో వాళ్ళకి ఈ మెజర్మెంట్స్. సో ఫిట్టింగ్ నాకు ఎలా కుదురుతుందని చెప్పేసి కొంతమంది కమెంట్స్లో అడుగుతున్నారు. అదేంటంటే నేను కుట్టడం మొత్తము క్లయింట్స్ మెజర్మెంట్స్ ప్రకారమే కుడతాను. నా ఫిట్టింగ్కి తగ్గట్టు జస్ట్ ఒక స్టిచ్ అనేది సైడ్కి వేసుకొని నెక్స్ట్ మళ్ళీ అది ఓపెన్ చేసేస్తానమాట. సో ఓకేనా, క్లారిటీ వచ్చిందా? చూస్తున్నారు కదా, ఇట్లా మనం కటింగ్ చేసేసుకొని ఈ బాడీ పార్ట్స్ రెండింటిని కూడాను సపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ బాడీ పార్ట్ని, బ్యాక్ బాడీ పార్ట్ని రెండింటిని సపరేట్ చేసేసుకున్నాను నేను ఇక్కడ. అలానే ఇక్కడ నేను బ్యాక్ నెక్ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. నెక్ వెడల్పు 4 ఇంచెస్, నెక్ డీప్ వచ్చేసి కూడా నేను 4 ఇంచెస్ పెట్టుకున్నాను. బ్యాక్ నేను మోడల్ ఏం పెట్టలేదు, జస్ట్ బోట్ నెక్ ఒకటే సింపుల్గా పెట్టేసి పైపింగ్ అనేది డిజైన్ చేసేసుకున్నాము. ఇట్లా 4 ఇంచెస్ వెడల్పు, 4 ఇంచెస్ డీప్ అనేది మార్కింగ్ చేసుకొని రౌండ్గా షేప్ అనేది డ్రాయింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇది బ్యాక్ నెక్ అన్నమాట. సో మనం పైపింగ్ స్టిచ్ చేస్తాం కాబట్టి క్యాన్వాస్ పేపర్ మీద కటింగ్ చేయకుండా డైరెక్ట్గా ఇట్లా లైనింగ్ పేపర్ మీద కటింగ్ చేసేసుకోవచ్చు. దీని ప్రకారము మెయిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలి. అలానే ఫ్రంట్ నెక్ని కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఫ్రంట్ నెక్ వెడల్పు 4 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డీప్ మీకు ఇక్కడ వీడియోలో 4 ఇంచెస్ అని చూపించాను కానీ బట్ నేను నెక్ డీప్ 3.5 ఇంచే తీసుకున్నాను అనమాట. తర్వాత నేను చేంజ్ చేశాను. ఓకేనా, నెక్ డీప్ 3.5 తీసుకోండి. నెక్ వెడల్పు మాత్రం 4 ఇంచెస్ తీసుకొని ఇలా ఎల్ షేప్లో డ్రాయింగ్ వేసుకొని బోట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలానే మనకి ఫ్రంట్ నెక్కి బోట్ నెక్ కింద చిన్న కీ హోల్ వచ్చింది కదా, అసలు మొత్తం నెక్ వెడల్పు అనేది ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి. నేను ఇక్కడ 5.5 6 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. చూసారా, ఇప్పుడు నేను ఇక్కడ తగ్గించాను అనమాట. నేను మీకు ఫస్ట్లో చెప్పాను కదా నెక్ డీప్ 3.5 పెట్టుకోమని. ఇప్పుడు నెక్ డీప్ 3.5 పెట్టుకొని మళ్ళీ బోట్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఆ 3.5 దగ్గర నుంచి కిందకి ఒక 1 ఇంచ్ పెట్టుకోండి. 3.5 దగ్గర నుంచి కిందకి 1 ఇంచ్ పెట్టుకున్నారు కదా, అక్కడి నుంచి నేను ఫింగర్తో చూడండి చూపిస్తున్నాను. బాడీ పార్ట్ చివరి వరకు మనకి క్రాస్గా డ్రాయింగ్ వేసుకోవాలి. ఆ క్రాస్గా డ్రాయింగ్ కూడా ఏంటంటే ఇక్కడ చంక భాగం దగ్గర ఎల్ షేప్ మార్కింగ్ చేసుకుంటాం కదా డ్రాయింగ్ వేసేటప్పుడు, ఆ కోణానికి తగలాలన్నమాట మనం చేసే మార్కింగ్.
చూసారా, ఇక్కడ చూడండి ఫింగర్తో చూపిస్తున్నాను, ఆ కోణానికి మార్కింగ్ తగిలి పక్కకి వెళ్ళాలి. అర్థమైంది కదా. అలానే కింద మనకి హోల్ వచ్చింది కదా, దానికోసము చూడండి నేను లైట్గా వీ షేప్ లాగా డ్రాయింగ్ వేశాను. నేను ఇక్కడ అర్థమవుతుందా, వీ షేప్ లాగా డ్రాయింగ్ వేసుకున్నాను. సో ఇప్పుడు మనము ఈ డ్రాయింగ్ ప్రకారము కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ క్రేప్ ఫ్యాబ్రిక్ అయ్యి ఉండేసరికి క్లాత్ కొంచెం మూవ్ అవుతుంది. సో అందుకనే నేను ఇక్కడ 1-2 సార్లు చూసుకుంటున్నాను అనమాట. మళ్ళీ మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఏదైనా తేడా వస్తే స్టిచ్చింగ్ అంతా పర్ఫెక్ట్ ఉండదు. ముందు కటింగ్ చేసేటప్పుడే 1-2 సార్లు చెక్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సో కింద కూడా మనం ఆ చిన్నగా మార్కింగ్ చేసుకున్న వీ షేప్ని కట్ చేసేసుకున్నాం. అదేవిధంగా పైన కూడా చూసారా, బోట్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ బోట్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి. అర్థమవుతుందా. సో ఫ్రంట్ బాడీ పార్ట్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు పైన మనకి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను కదా, ఆ లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు చిన్నగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే క్లాత్ మీదకి లైనింగ్ వస్తుంది కదా, చిన్నగా అయిపోతుంది. కాబట్టి ఎక్స్ట్రా మనం ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ వేరే తీసుకొని మళ్ళీ సేమ్ అదే మెజర్మెంట్స్తో ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేసుకోవాలి. సేమ్ దీన్నే అటాచ్ చేసేస్తే మనకి చిన్నగా అయిపోతుంది అనమాట ఫ్రంట్ బాడీ పార్ట్కి. ఇప్పుడు దీని ప్రకారం మనం మెయిన్ ఫ్యాబ్రిక్స్ని కటింగ్ చేసేసుకుందాము. ఇక్కడ చూడండి, క్రాస్గా నేను రాణి కలర్ క్లాత్ పీసెస్ అనేవి కటింగ్ చేసుకున్నాను. అలానే ఇక్కడ మళ్ళీ మీరు గమనించారా, మనం పైన సపరేట్గా బోట్ నెక్ కటింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే క్లాత్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టి నేను ఇక్కడ డ్రాయింగ్ వేస్తున్నాను అనమాట. సో ఎందుకు ఇలా అంటే, మనం కటింగ్ చేసుకున్న క్లాత్నే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసి బాడీ పార్ట్కి స్టిచ్ చేస్తే ఆ క్లాత్ అనేది సరిపోదన్నమాట, మార్జిన్స్లోకి పోతుంది కదా. మనం ఒక ముక్కకి ఒక ముక్కని జాయిన్ చేస్తే మార్జిన్లోకి పోతుంది. సో అందుకనే ఇక్కడ నేనేం చేశానంటే సేమ్ అదే క్లాత్కి సేమ్ అదే మెజర్మెంట్స్ మార్జిన్స్తో కలిపి కటింగ్ చేసుకున్నాను. నేను ఇక్కడ చూడండి, పైన అంతా ప్లేస్ వదిలేసాను. నేను జస్ట్ ఆ కింద సి షేప్ మాత్రమే కటింగ్ చేసుకొని పైన ఇంకా కటింగ్ చేయాలి, ఆ మార్కింగ్ చేసింది వదిలేసాను అలా. అర్థమైంది కదా. ఇప్పుడు దాని కిందకి అదే మనకి పైన ప్యాచ్కి ఈ స్కై బ్లూ కలర్ పార్ట్ని యూజ్ చేస్తున్నాం కదా, దాని కిందకి ఈ లైనింగ్ని వేస్తున్నాను అనమాట. సపరేట్ లైనింగ్ ఏం నేను తీసుకోలేదు, ఎందుకంటే ఒకటే తాన్ తీసేసుకున్నాను కదా 4 మీటర్స్ క్రేప్ లైనింగ్. సో అదే వేసేస్తున్నాను నేను ఇక్కడ. మీకు ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆ సి షేప్ ఏదైతే ఉందో ఆ సి షేప్కి ఈ కింద స్కై బ్లూ కలర్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా వేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది అసలు మనం ఫస్ట్ కటింగ్ చేసుకున్న ఫ్యాబ్రిక్. ఇది మార్జిన్స్లోకి పోవాలి కదా అని చెప్పేసి బాగా పెద్దగా కటింగ్ చేసుకున్న క్లాత్ని. అయితే ఇక్కడ నేను చూడండి ఏం చేస్తున్నానో, ఆ లైనింగ్ ప్రకారము మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఆ లైనింగ్ ప్రకారం లైనింగ్ ఎలా అయితే ఉందో దాని ప్రకారము స్టిచ్చింగ్ చేసేసుకొని పక్కన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే దాన్ని మనం ఇంకా కటింగ్ చేసేసుకొని వేస్ట్ పార్ట్ కిందకి వేసేయడమే. ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకొని క్లాత్ని మనం పక్కన పెట్టేసేసుకోవాలి. అలానే ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్లోనే మనం కింద ఇంకొక పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇది పైన అటాచ్ చేసే నెక్ పార్ట్ అనమాట. ఇప్పుడు దీని కిందకి ఇంకొక పార్ట్ వస్తుంది. సో దీన్ని పక్కన పెట్టేస్తున్నాను నేను. ఇంకా ఇగోండి, దాని కిందకి అటాచ్ చేసే బాడీ పార్ట్ మెయిన్ క్లాత్ కింద వేశాను, దానిపైన లైనింగ్ క్లాత్ని వేశాను. మెయిన్ క్లాత్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రివర్స్లో వేశాను అనమాట, మెయిన్ సైడ్ కాదు వేసింది. మెయిన్ క్లాత్ రివర్స్ వైపు ఈ లైనింగ్ క్లాత్ని వేసుకొని లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఉందో దాని ప్రకారము ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకోవాలి.
సో ఇక్కడ చూడండి మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మనకి సైడ్ కనిపించిన ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను. నేను ఇక్కడ కాంట్రాస్ట్ పైపింగ్ యూజ్ చేస్తున్నాను. పింక్కి స్కై బ్లూ, స్కై బ్లూకి పింక్ అన్నమాట. ఫ్రంట్ లైట్గా వీ షేప్ కటింగ్ చేసుకున్నాం కదా ఆ కీ హోల్లో, ఆ షేప్కి మాత్రమే పైపింగ్ వచ్చేటట్లు పైపింగ్ వేసుకుంటున్నాను. నేనైతే పైపింగ్కి ఎలాంటి థ్రెడ్స్ కూడా యూజ్ చేయట్లేదు. జస్ట్ నార్మల్గా క్లాత్తోనే ఫ్యాబ్రిక్ని టర్న్ చేసేస్తానన్నమాట. అలానే మనం ఈ పైపింగ్ థ్రెడ్ యూజ్ చేయట్లేదు కాబట్టి మనం ఏదైతే పైపింగ్కి వేస్తున్నామో ఆ క్లాత్ని క్రాస్లో కటింగ్ చేసుకొని ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్లు చూసుకోండి. క్రాస్లో కటింగ్ చేసుకొని పైపింగ్ వేసేటప్పుడు కూడా క్లాత్ని ఎక్స్పాండ్ చేయకూడదు. జస్ట్ అది క్లాత్ ఎలా అయితే ఉందో అలా దానిపైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటా పోవడమే. డబల్ లైన్ అంటే డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆ నెక్లైన్ మొత్తము చిన్న చిన్నగా కటింగ్స్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కటింగ్స్ పెట్టుకొని ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇట్లా టర్న్ చేసుకొని ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా అయితే ఈ క్లాత్కి పైపింగ్ వేసేసుకున్నాం కదా, అండ్ దీనిపైన మనము బ్లూ కలర్ది క్లాత్ని అటాచ్ చేస్తున్నాం కదా, ఆ బ్లూ కలర్ క్లాత్కి పింక్ కలర్ పైపింగ్ అనమాట. ఇదిగోండి, ఈ బ్లూ కలర్ క్లాత్కి పింక్ కలర్ క్రాస్ పట్టీలో తీసుకున్నాను అనమాట. క్లాత్ని ఇట్లా క్రాస్ పట్టీలో తీసుకొని 1 by 1 అటాచ్ చేసుకొని పైపింగ్ అనేది స్టిచ్ చేస్తున్నా. పైపింగ్ కూడా చూడండి, నేను ఇట్లా క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఒకేసారి స్టిచ్ వేసేస్తాను. క్లాత్ని మాత్రం ఎక్స్పాండ్ చేయమాకండి. జస్ట్ మీరు క్లాత్ ఎలా అయితే ఉందో అలా వేసి కుట్టండి. కింద క్లాత్ని ఎక్స్పాండ్ చేయకూడదు, పైపింగ్ వేస్తున్న ఈ క్లాత్ని కూడా ఎక్స్పాండ్ చేయకూడదు. ఇట్లా మనం సింపుల్గా స్టిచ్చింగ్ చేసేసుకోవటమే. చూడండి, ఇక్కడ నేను కింద పైపింగ్ వేసేసాను. అలానే ఇప్పుడు కింద ఈ బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ పైన ఈ బ్లూ కలర్ పార్ట్ ఏదైతే ఉందో అది వచ్చేటట్లు మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు కూడా ఫస్ట్ కొంచెం సెట్ అవ్వలేదేమో అనిపించింది. అంటే ఆ హోల్ ఏమైనా పెద్దది అయ్యిందా, ఇట్లాంటి డౌట్స్ అన్నీ వచ్చాయన్నమాట. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు అవన్నీ కామనే. మనం ఇంకా చూసుకొని రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఇట్లా మనం సెట్ చేసుకొని ఒక స్టిచ్ అనేది దానిపై నుంచి వేసేసుకోవాలి. చూసారా, ఇట్లా అన్నమాట. ఇక్కడ చూడండి, నేను మీకు మార్కింగ్స్ వేసి చూపిస్తాను. ఇట్లా మీరు స్టిచ్ చేస్తే మీకు ఈజీ మెథడ్లో అర్థమవుతుంది అనమాట. ఈ క్లాత్ సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఆ మార్కింగ్ దగ్గర నుంచి రైట్ సైడ్కి ఒక 3 ఇంచెస్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్కి ఒక 3 ఇంచెస్ అనేది మీరు ఫస్ట్ మార్కింగ్ పెట్టుకోండి. రైట్ సైడ్కి ఒక 3 ఇంచెస్, లెఫ్ట్ సైడ్కి ఒక 3 ఇంచెస్. అర్థమైంది కదా. సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని 2 సైడ్స్ కూడా ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. దీని ప్రకారము దీనిపైన వేసే ఈ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీనికి కూడా అంతే. సెంటర్ పాయింట్ అనేది ఫస్ట్ మీరు చూసుకొని ఈ బ్లూ కలర్ మీద కూడా సెంటర్లో మార్కింగ్ చేశాను. చూడండి, సేమ్ అదే కలర్ అవ్వడం వల్ల మీకు కనిపించట్లేదేమో, బట్ మార్కింగ్ చేశాను. ఇలా మనము క్లాత్ మీద మనం చేసిన మార్కింగ్స్కి వచ్చేటట్లు బ్లూ క్లాత్ అనేది దానిపైన వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ బ్లూ కలర్ మీద కూడా చేసి చూపిస్తున్నాను. చూడండి, మీకు ఇట్లా చేయడం వల్ల ఏంటంటే కుట్టేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట, ఈ మార్కింగ్ పాయింట్స్ అన్నీ పెట్టుకోవడం వల్ల. చూడండి, ఇక్కడ ఇట్లా మార్కింగ్ చేసుకొని ఆ పైన మనం బ్లూ కలర్ మీద వేసిన మార్కింగ్, పింక్ కలర్ వేసిన మార్కింగ్ రెండు ఒకటే దగ్గరికి వచ్చేటట్లు చూసుకొని క్లాత్ని దానిపైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇట్లా వేస్తే చూడండి, ఆ పింక్ మీద ఉన్న మార్కింగ్, బ్లూ మీద ఉన్న మార్కింగ్ రెండు ఈక్వల్గా ఉండాలి. అలా వచ్చి వేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లో రఫ్ లాగాలి. నేను ఇక్కడ
ఆ కీ హోల్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఆ రిమైనింగ్ ఉండే అది నేను తర్వాత స్టిచ్చింగ్ చేస్తాను. ఫస్ట్ ఆ హోల్ అనేది కంప్లీట్ చేసుకుంటే దాని తర్వాత పక్కనే ఉండి దాన్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇటు కూడా వచ్చేసి దాని మీద కుట్టు పడేటట్లు వేసుకోవాలి. ఇక్కడ మాత్రం కొంచెం రఫ్ లాగాలి. తర్వాత ఇంకా అది బారుగా స్టిచ్చింగ్ చేసేసుకుంటూ రావటమే. అంతే అన్నమాట, సింపుల్. ఇప్పుడు అటువైపు కూడా వదిలేసాం కదా, దీన్ని కూడా కలుపుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ మళ్ళీ డబల్ స్టిచ్ వేస్తున్నాను అనమాట. కొంచెం కుట్టు అనేది కొంచెం స్టిఫ్గా ఉండడానికి డబల్ స్టిచ్ వేసి ఆ కార్నర్ పాయింట్స్లో రఫ్ వచ్చేటట్లు లాగుతున్నాను. ఇప్పుడు చూడండి, మనం ఈ బాడీ పార్ట్ని ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ వేసుకోవాలి. సెంటర్లోకి ఫోల్డింగ్ వేసుకొని మనం వీడియో స్టార్టింగ్లో బాడీ పార్ట్ ఫ్రంట్ నెక్ని కటింగ్ చేసేటప్పుడు పైన మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని సపరేట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ పీస్ అనేది మనకి లాస్ట్లో యూజ్ అవుతుందన్నమాట. అది పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మళ్ళీ మనము ఫస్ట్ ఎలా అయితే మార్కింగ్స్ చేసుకున్నామో ఆ మార్కింగ్స్ని ఇక్కడ మళ్ళీ నేను మార్క్ చేస్తున్నాను. టోటల్ బాడీ హైట్ 14.5 ఇంచ్, నెక్ వెడల్పు 4 ఇంచెస్, నెక్ డీప్ 3 ఇంచెస్. అర్థమైంది కదా? అంటే మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ మీద ఏవైతే మార్కింగ్స్ చేసామో అదే మార్కింగ్స్ మళ్ళీ ఇక్కడ ఒకసారి రిపీట్ చేసుకోవాలి. నెక్ వెడల్పు 4 ఇంచెస్, నెక్ డీప్ 3.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లా బోట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ పాయింట్ 2.5 ఇంచ్ మార్క్ చేసుకొని చంక 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇంకా రిమైనింగ్ చంక కర్వ్ తీసుకోవడానికి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ ప్రకారము నేను ఇక్కడ కటింగ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు అర్థమైందా మీకు ఆ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ ఎందుకు ఎక్స్ట్రా పెట్టాను అనేది? మనం యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టు కుట్టేస్తే మార్జిన్స్లోకి పోయి మెజర్మెంట్స్ అన్నీ వేరేలా వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకనే ఫ్యాబ్రిక్ అనేది మనము ఎక్స్ట్రా తీసుకున్నాము. అలానే ఈ బోట్ నెక్ని కూడా కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. పైన వచ్చిన బోట్ నెక్కి పింక్ కలర్తో పైపింగ్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ క్రాస్ పీస్లో క్లాత్ని కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీనిని ముక్కలు అనేవి జాయిన్ చేసుకొని ఆ బోట్ నెక్కి పైపింగ్ అనేది స్టిచ్ చేస్తాను. పైపింగ్ ఫినిషింగ్ ఇచ్చుకున్న తర్వాత బాడీ పార్ట్ అయితే ఇట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు బాడీకి చెస్ట్ పార్ట్ దగ్గర డాట్స్ వేసుకోవడానికి సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని అటువైపు ఒక 3.5 ఇంచులు, ఇటువైపు ఒక 3.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. డాట్ హైట్ వచ్చేసి 5.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇట్లా 5.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని స్టార్టింగ్లో లైట్గా రఫ్ లాగాలి అండ్ అలానే ఎండింగ్ పాయింట్ దగ్గర కూడా రఫ్ లాగాలి. ఫ్రంట్ బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది బ్యాక్ బాడీ పార్ట్ అనమాట. సో బ్యాక్ బాడీ పార్ట్ని కూడా నేను స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. బ్యాక్ ఏం లేదండి, జస్ట్ బోట్ నెక్కే కదా, అందుకని వీడియోని ఏం చూపించకుండా జస్ట్ ఇట్లా స్టిచ్చింగ్ చేసేసాను అనమాట. బ్యాక్ బోట్ నెక్కి మాత్రం బ్లూ కలర్ పైపింగ్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకున్నాము. ఇప్పుడు ఈ 2 బాడీ పార్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షోల్డర్ పాయింట్ అనేది జాయిన్ చేసుకోవాలి. చూసారా, ఇలా షోల్డర్స్ రెండు కూడాను నేను జాయిన్ చేసేసుకున్నాను. సో బాడీ పార్ట్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్కి మనం ఇక్కడ బ్లూ కలర్ క్లాత్ని యూజ్ చేస్తున్నాము. నేను డైరెక్ట్గా మెయిన్ క్లాత్ మీదే కటింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట. హ్యాండ్ హైట్ 11.5 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్ హైట్ చూడండి, 11.5 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇవి పైన షోల్డర్ దగ్గర పఫ్ వస్తుంది కాబట్టి టోటల్ హైట్ 15 ఇంచెస్ తీసుకోండి మీరు. హ్యాండ్ మెయిన్ హైట్ 11.5 ఇంచెస్, హ్యాండ్ వెడల్పు 10.5 ఇంచెస్, ఆ కార్నర్ పాయింట్ దగ్గర డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకోండి. రెండింటికి కలిపి ఇట్లా క్రాస్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ లైన్లో సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇది జస్ట్ మనకి నార్మల్ హ్యాండ్
డ్రాయింగ్ అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా మనం పైన 4 మీటర్స్ పొడుగు 3.5 మీటర్స్ వెడల్పు తీసుకొని అక్కడి నుంచి షేప్ అనేది ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. సో మీకు ఇప్పుడు ఈ హ్యాండ్స్ కావాలి అని అంటే మినిమం 15.5 పొడుగున్న క్లాత్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు దీని ప్రకారము లైనింగ్ క్లాత్ని కూడా మనము కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒకసారి మార్కింగ్ చూడండి. నేను లైనింగ్ క్లాత్కి హ్యాండ్ క్లాత్కి అటాచ్ చేసేసుకున్నాను. హ్యాండ్ లెంత్ 11.5 ఇంచెస్ అనుకున్నాం కదా. 11.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. సెంటర్ పాయింట్ని కూడా మార్కింగ్ చేసుకున్నాను. మనం ఎక్కడైతే 11.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి క్లాత్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. మనకు అక్కడ ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఎగ్జాక్ట్గా 3 ఫ్రిల్స్ వచ్చాయన్నమాట. రైట్ సైడ్ ఒక 3 ఫ్రిల్స్, లెఫ్ట్ సైడ్ ఒక 3 ఫ్రిల్స్, టోటల్గా 6 ఫ్రిల్స్ అనేవి వచ్చాయి. ఇలా ఒకదాని కింద ఒక్కొక్క ఫ్రిల్ అనేది పెట్టుకొని సెంటర్ పాయింట్ రాగానే మళ్ళీ యువతల పెట్టే ఫ్రిల్స్ ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్ తెలుసు కదా. ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్ వేసుకొని ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ ఫ్రిల్ పైనే స్టిచ్ పడేటట్లు ఇంకో స్టిచ్ వేసుకోవాలి. అలానే నేను ఇక్కడ హ్యాండ్కి చివరి భాగాన పైపింగ్ అనేది వేస్తున్నాను అనమాట. రాణి కలర్ క్లాత్తో ఎంత నీట్గా వచ్చిందంటే పైపింగ్. థ్రెడ్ కూడా యూజ్ చేయని అవసరం లేదు. క్లాత్తో టర్న్ చేసిన నీట్గా వచ్చేటట్లు నిదానంగా స్టిచ్ చేసుకొని కటింగ్ చేసేటప్పుడు క్రాస్ పీస్ కటింగ్ చేసుకొని కుడితే పైపింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. సో హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ హ్యాండ్ని షోల్డర్ పార్ట్కి జాయింట్ చేసేసుకోవాలి. అలానే ఇప్పుడు ఈ షోల్డర్ పాయింట్, హ్యాండ్లో ఉన్న సెంటర్ పాయింట్ రెండింటికి కలిపి ఒక దగ్గరికి వచ్చేలా చూసుకోవాలి. దానికంటే ముందు నేను ఇక్కడ ఫ్రంట్ చంక భాగం దగ్గర లైట్గా ఒక 1.5 ఇంచ్ క్లాత్ అనేది కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు అటాచింగ్ చేసేటప్పుడు సెంటర్ పాయింట్ అనేది చూసుకొని హ్యాండ్ మొత్తం సరిపోతుందా లేదా అనేది ఒకసారి నేను చెక్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ ఇలా పెట్టిన తర్వాత హ్యాండ్ సరిపోకపోతే మీరు పక్కన ముక్కలు అనేవి జాయింట్ పడతాయి. సో నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా నేను చంక భాగం దగ్గర నుంచి ఇలా కుట్టడం అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. సో హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు కూడా మీరు క్లాత్ అనేది ఎక్స్పాండ్ చేయకూడదు. ఎలా అయితే ఉందో ఫ్యాబ్రిక్ అలా దానికి అటాచ్ చేసేసేయడమే. కింద క్లాత్ని ఎక్స్పాండ్ చేయకూడదు, పైన వేసిన హ్యాండ్ క్లాత్ని కూడా ఎక్స్పాండ్ చేయకూడదు. ఇలా మనం హ్యాండ్ మొత్తాన్ని కూడాను స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇట్లా వస్తుందన్నమాట చూడ్డానికి ఫినిషింగ్. సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ 2 హ్యాండ్స్ని కూడాను స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్కి ఇట్లా టర్న్ చేసుకొని ఎటువైపు అయినా పర్వాలేదు, ఒకవైపు క్లోజ్ అయి ఉంటుంది, ఒకవైపు ఓపెన్ అయి ఉంటుంది. ఇలా హ్యాండ్ని జాయిన్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ హ్యాండ్ దగ్గర నుంచి కింద వేస్ట్ వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్ వెడల్పు 7 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. మార్జిన్తో కలిపి పెడుతున్నాను, తర్వాత బాడీ ఫిట్టింగ్ వేసుకోవచ్చు. ఇలా బారుగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా బాడీ పార్ట్ని అయితే మనం పక్కన పెట్టేసుకుందాము. దీని కిందకి మనం ఇప్పుడు బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి కదా. దానికోసము మన దగ్గర ఉన్న శారీని ఇట్లా ఫోల్డింగ్ వేసుకొని ఫ్లోర్ మీద అయితే పెట్టుకున్నాను అనమాట. కింద బాటమ్ పార్ట్ హైట్ వచ్చేసి 42 ఇంచెస్. సో నేను ఇక్కడ 43 ఇంచెస్ పెడుతున్నాను. మార్జిన్స్లోకి పోగా 43 ఇంచెస్ పెట్టి నాకు ఎగ్జాక్ట్గా అది
లేస్ ఒక్కటే కటింగ్ అయ్యింది, మిగిలిన క్లాత్ అంతా సరిపోయిందనమాట ఎగ్జాక్ట్ హైట్. అయితే ఇక్కడ నేను మెయిన్ క్లాత్ డైరెక్ట్గా నేను బాడీ క్లాత్ మీద పెట్టుకొని ఫ్రిల్ పెట్టేస్తున్నాను అనమాట. ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే సపరేట్గా ఫ్రిల్స్ పెట్టుకొని బాడీ క్లాత్కనే జాయిన్ చేసుకోవచ్చు. ఎలా అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టమే. చూస్తున్నారా, ఇక్కడ నేను చిన్న చిన్నగా ఫ్రిల్ అనేది పెడుతున్నాను. డైరెక్ట్గా బాడీ పార్ట్ మీదే క్లాత్ని వేసేసి పెట్టేస్తున్నాను అనమాట. సో నిదానంగా ఫ్యాబ్రిక్ని బట్టే మనకు అసలు ఆ వేస్ట్కి సరిపోతుందా లేదా అనేది చూసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. అయితే మనం అట్లా బాడీ పార్ట్ మొత్తానికి కూడాను ఫ్రిల్స్ని పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేశారా మీరు, కింద లైనింగ్ పార్ట్ని నేను అంబ్రిల్లా కటింగ్ వేసుకున్నాను అనమాట. ఆ అంబ్రిల్లా కటింగ్ వేసిన వేస్ట్ పార్ట్ని ఇప్పుడు మనము సపరేట్గా బాడీ పార్ట్కి జాయింట్ చేసుకున్న ఫ్రిల్స్ని ఇలా కింద వచ్చేసి లైనింగ్ పెట్టుకోవాలి, పైన బాడీ పార్ట్ పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ వేస్ట్ లైన్ మొత్తం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడాను ఇట్లా మనం సపరేట్ చేసేసుకోవాలి. అంటే పైన మనము మెయిన్ క్లాత్ ఉంది కదా, దానిని అంటే కింద వేసిన లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడాను రైట్ సైడ్కి టర్న్ చేస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దానిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలానే ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ని ఇట్లా రాంగ్ సైడ్కి టర్న్ చేసుకొని సైడ్ ఫిట్టింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ వెడల్పు నేను 6 ఇంచెస్ పెట్టాను. 6 ఇంచెస్ దగ్గర నుంచి స్టార్టింగ్ రఫ్ లాగి అక్కడి నుంచి ఫ్రాక్ లెంత్ ఎంతైతే ఉందో అక్కడి వరకు ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. సో అర్థమవుతుంది కదా, ఇలా మనము మన బాడీ ఫిట్టింగ్ని బట్టి హ్యాండ్ దగ్గర నుంచి వేస్ట్ వరకు స్టిచ్ అనేది వేసుకొని పక్కకు లాగేవాలి. అంతే, ఇంకా లాంగ్ ఫ్రాక్ కంప్లీట్ అయినట్లే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.